హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్. మైదా కానీ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ లేకుండా ఏ స్నాక్స్ చేయాలన్నా కూడా 20-30 నిమిషాలు పిండి నానబెట్టాల్సిన పని లేకుండా ఇలా పిండి కలిపి అలా స్నాక్స్ చేసుకునేలాగా చాలా టేస్టీగా, లోపల గుల్లగా పైన కరకరలాడుతూ ఉదయం మిగిలిపోయిన అన్నంతో టేస్టీగా చల్లబజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న రైస్ని అయితే తీసుకున్నాను. 1 కప్పు రైస్కి బాయిల్ చేసుకున్న 2 మీడియం సైజు పొటాటోస్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు కమ్మటి పెరుగు అయితే వేసుకున్నాను. మరీ పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకుంటే చల్ల బజ్జీలు కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కొద్దిగా గట్టిగాని మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా పిండిని గిన్నెలో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో కూడా చెక్ చేసుకుందాము. ఒకవేళ పిండి పల్చగా అనిపిస్తే కనుక కొద్దిగా పొడి పిండి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండి కొద్దిగా పల్చగా అనిపించి 1/4 కప్పు పొడి బియ్యం పిండి వేసుకుని పొడి బియ్యం పిండిలో బాగా కలిసేలాగా పిండిని అయితే చేత్తో మంచిగా కలుపుకున్నాను. ఇలా పిండి కలుపుకునేటప్పుడు మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని అయితే మంచి గుల్ల తీరేలాగా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. 2 సెకండ్స్ పిండిని బాగా కలుపుకొని మన బజ్జీ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/4 కప్పు పల్లీలు తీసుకుని ఆయిల్లో వేసుకుని పల్లీలు దోరగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు మనం బజ్జీ పిండిలో వేసుకుంటే తినేటప్పుడు మంచి క్రంచీగా, మంచి కమ్మటి అల్లం ఘాటుతో బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. నాకు ఇక్కడ బజ్జీ పిండిలో ఇలా పల్లీలు వేసుకుని తింటే చాలా ఇష్టంగా ఉంటాయి. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే కనుక ఇలా వేయించిన పల్లీలు వేసుకుని చల్ల బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత పిండి బాగా కలుపుకుని మన పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో బజ్జీలు చిన్న చిన్న చల్ల బజ్జీలాగా ఆయిల్లో వేసుకుని చల్ల బజ్జీలు కొద్దిగా ఫ్రై అయ్యి మంచిగా పొంగిన తర్వాత అప్పుడు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటే చల్ల బజ్జీలు ఒకదానికొకటి అంటుకోకుండా మంచి విడివిడిగా గుల్లగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా బజ్జీలు ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన చల్ల బజ్జీలు లోపల దాకా మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న చల్ల బజ్జీల్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఈనో కానీ సోడా కానీ నానబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఈ చల్ల బజ్జీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ చట్నీతో తింటే ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.